నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు స్నేహధర్మము. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పర్యాయము చాణక్యుని దగ్గరికి అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నా అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను 3 జల్లెడ పరీక్ష అంట అని అడగటం మొదలుపెట్టాడు. మొదటి జల్లెడ నిజం. నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైందని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు లేదు, ఎవరో అంటుండగా విన్నానని అన్నాడు. అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలియదన్నమాట అని చాణక్యుడు అన్నాడు. సరే, రెండో జల్లెడ మంచి. నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు. కాదు అన్నాడు చాణక్యుని స్నేహితుడు. అంటే నీవు నా మిత్రుని గురించి కూడా చెప్పాలనుకున్నావు, చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇక 3వ జల్లెడకు వెళ్దాం అన్నాడు చాణక్యుడు. 3వ జల్లెడ ఉపయోగం. నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయము నాకు ఉపయోగమైనదా అని చాణక్యుడు అడిగాడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పటం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. ఇది చాణక్య నీతి. సమాప్తం.